మనం చూసాం భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక రాష్ట్రంలో కూటమికి 164 సీట్లు 175 సీట్స్ ఇవ్వడం అనేది ఎప్పుడు చూడలే. అంటే ఆల్మోస్ట్ అపోజిషన్ అనేది లేకుండా ప్రజా తీర్పు అనేది వెలువడింది. ఇది గత ప్రభుత్వం మీద విసిగిపోయారు, వేసారిపోయారు. వాళ్ళు చేసిన లూటీలు కానీ, దౌర్జన్యాలు కానీ, అక్రమాలు కానీ, భూ కబ్జాలు కానీ ఇవన్నీ మన ప్రజలు చూసి ఇలాంటి వాళ్ళు మనం పెట్టుకుంటే మనకి చాలా ఇబ్బంది అని చెప్పిన వాతావరణంతోనే ఇవాళ కూటమికి బ్రహ్మరథం పట్టారు. మనం రిజల్ట్స్ చూసాం. ఎట్లయినా కూడా రాష్ట్రాన్ని ఒక మంచి వ్యక్తి చేతిలో పెట్టాలి. ఇది మళ్ళా పురోగతి చెందాలంటే బాబు గారు లాంటి అనుభవజ్ఞులు, మంచి మనిషి కావాలి అని చెప్పే ఉద్దేశంతో ఇవాళ చేశారు. మనం చూసాం 2020 అంటే ఆ రోజు నవ్విపోయారు. ఇవాళ 2020 మనం దాని ఫలితాలు చూస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ కానీ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ దాని ఫలాలు చూస్తున్నాం. అలాగే ఇప్పుడు కూడా మనం విభజన జరిగిన తర్వాత మనకు ఎన్నో సమస్యల్లో వచ్చాం. లోటు బడ్జెట్ ఉంది అంటే క్యాపిటల్ లేకుండా వచ్చాం, అంటే టెంటుల్లో పనిచేసిన పరిస్థితి ఉంది. అలాంటి తరుణం నుంచి ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాం. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా 13-14 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రతి ఆంధ్రుడి మీద దరిదాపుల్లో 3-4 లక్షల రూపాయలు ప్రతి ఆంధ్రుడి మీద పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పులు చేసిపోయింది జగన్ సర్కార్. ఇలాంటి తరుణంలో బాబు గారు మళ్ళా పగ్గాలు తీసుకున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో